హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీణా క్రియేషన్స్. ఇప్పుడు మనం చూడబోయేది శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెల్లం అరకప్పు, ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, హాఫ్ లీటర్. ముందుగా బెల్లంని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వాటర్ వేయాలి. నీళ్ళలో బెల్లం బాగా కరిగిపోయేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. బెల్లం ఆల్మోస్ట్ ఆల్ వాటర్లో మిక్స్ అయిపోయింది. ఈ బెల్లంకున్న ప్రత్యేకత ఏంటంటే బెల్లంలో ఐరన్ శాతం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ బెల్లం కలిపిన వాటర్ తాగడం వల్ల మనకు మంచి ఐరన్ పుష్కలంగా కలుగజేస్తుంది. చూసారుగా, బెల్లం వాటర్లో పూర్తిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ఇలాచీ పౌడర్ వల్ల నోటి దుర్వాసన మటుమాయమైపోతుంది. నెక్స్ట్ పెప్పర్, మిరియాల పొడి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ మిరియాల పొడి వల్ల మన డైజెషన్ వృద్ధి చెందుతుంది. దీన్ని బాగా కలుపుకుందాం. పెప్పర్ ఈ వాటర్లో బాగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ కొబ్బరికి విటమిన్ ఈ, కొబ్బరి వల్ల విటమిన్ ఈ బాగా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ కాస్మెటిక్స్లో కోకోనట్ ఆయిల్ని ఎక్కువ యూస్ చేస్తారు. అంతే, శ్రీరామచంద్రుడి పుట్టినరోజు సందర్భంగా మనం శ్రీరామనవమి రోజు చేసుకునే పానకం రెడీ. దీన్ని శ్రీరామచంద్రుడికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించవచ్చు. దీన్ని ఒక గ్లాస్లో తీసుకుందాం. ఇలా సర్వింగ్ చేసుకొని ఇంటిల్లపాది ఆనందంగా స్వీకరించండి. ఇందులో మనము నార్మల్ వాటర్ కానీ మిక్స్ చేసుకోవచ్చు, లేదు చిల్డ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మనం తాగేటప్పుడు చిల్డ్ వాటర్ అయితే హాయిగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యాపీ శ్రీరామనవమి. Don't forget to press like button and do subscribe to my channel. Thank you.